ఆరాధించేదము దేవాది దేవుని రండి కీర్తించేదము రాజాది రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదవు క్రీస్తునాథుని హల్లెలూయా 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 దివ్య సప్రసాదములో వేయించేసి ఉన్న మా దేవా, ఎంతో భక్తితో విశ్వాసముతో మీ ముందు సాగిలపడి మేము ఆరాధిస్తూ ఉన్నాము, స్తుతిస్తూ ఉన్నాము, ఘనపరుస్తూ ఉన్నాము. ఈ ఆరాధనలో
దేవా నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సర చిట్ట చివరి ధ్యాన ఉడకములో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డని తాకి స్వస్థతను విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ సంవత్సరం అంతా నువ్వు చేసిన సకల మేలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మా సకల గాయముల నుండి, వేదనల నుండి, బాధల నుండి మాకు సంపూర్ణ స్వస్థతనిచ్చి నూతన సంవత్సరములు అడుగుపెట్టబోయే మాకు నూతన నిరీక్షణను, నూతన ఆశలను, నూతన భవిష్యత్తును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఏ ఇంట్లో అయితే, ఏ బిడ్డలైతే ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో వారిని ఆత్మతో స్పర్శించి వారందరి ప్రాణాత్మ శరీరములను మీ దగ్గరకి ఆకట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఏ ఒక్క బిడ్డ కూడా ఒట్టి చేతితో వెళ్ళిపోకుండా వారందరూ కూడా ఈ ఆరాధనలో నీ ప్రసన్నత పొందుదురుగాక, నీ శక్తిని అనుభవింతురుగాక, నీ స్వస్థతను వారు అనుభవింతురుగాక. సకల దూతలారా, పునీతులారా మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. ఈ ఆరాధన నడిపిస్తున్నటువంటి మాకు, పాల్గొంటున్నటువంటి బిడ్డలందరికీ ప్రభువా శక్తిని, కృపను, బలము, అభిషేకం ప్రసాదించండి. దేవవర ప్రసాదం చేతాందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి దేవా స్తోత్రము. తండ్రి దేవా స్తోత్రం. యేసు రాజా ఆరాధన. యేసు రాజా ఆరాధన. పావనాత్మ దేవా స్తోత్రము. పావనాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాల తెలుగు ధ్యాన వడక 3వ రోజు ఈ స్వస్థత దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొనడానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ ఆరాధన చాలా ముఖ్యమైనటువంటి ఆరాధన. ఎందుకంటే బిడ్డలారా, 2021 సంవత్సర చివరి ధ్యాన వడకములో మనం పాల్గొంటున్నాం. మీరు ఒక్కసారి వెనక తిరిగి చూస్తే ఈ 2021 సంవత్సరము కరోనా మహమ్మారి వలన చాలా రకరకాల వేదనలు, బాధలు, కన్నీరు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, చదువు సంబంధమైన సమస్యలు, వివాహ సంబంధమైన సమస్యలు, చివరికి మరణము కూడా జరిగాయి. బహుశా మీ కుటుంబములో ఎవరైనా చనిపోయి ఉండవచ్చు ఈ కరోనా మహమ్మారి వలన. కొంతమంది ఇంకా దాని నుంచి కోలుకోలేదు. అందువల్ల చాలా బాధాకరమైన ఒక పరిస్థితిలో ఈ 2021 సంవత్సరములో మనము ప్రయాణం చేసుకొని వచ్చాం. రెండవదిగా, యేసుక్రీస్తు రాకను, జననమును, క్రిస్మస్ పండుగ మనం కొనియాడబోతూ ఉన్నాం. ఇమ్మానువేలు, దేవుడు మనతో ఉన్నాడు అనే ఆ దేవుని ప్రసన్నత సకల మానవాళికి సంతోషమును, సమాధానమును, శాంతిని కలిగించు శుభ సమాచారమును మనము ఈ క్రిస్మస్ సందర్భంగా ధ్యానించబోతున్నాం. మూడవదిగా బిడ్డలారా, 2022వ నూతన సంవత్సరములో మనం అడుగుపెట్టబోతున్నాం. నూతన ఆశలు,
నూతన కోరికలు, నూతన నిరీక్షణలతో. ఈ సందర్భంగా ఈ ఆగమన కాల తెలుగు ధ్యాన వడకము, మరి ముఖ్యంగా ఈ స్వస్థత ఆరాధన మనందరికీ ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. 2021లో మనకు కలిగిన అన్ని రకాల ఆంతరిక గాయాల నుండి, మానసిక వేదన నుండి, రకరకాల శారీరక అనారోగ్య అవస్థ నుండి మనకి స్వస్థత కావాలి, విడుదల కావాలి. అలా దేవుని యొక్క స్పర్శ వలన ప్రాణాత్మ శరీరములకి స్వస్థతను, ఉపశమనమును, మంచి ఆరోగ్యమును కలగకపోతే, మన వేదనలు, బాధలు, కన్నీటిని తుడిచివేయకపోతే, బిడ్డలారా, ఈ క్రిస్మస్ని మనము నిజంగా సంతోషముతో, ఆనందముతో కొనియాడలేం. నూతన సంవత్సరములో మనము నూతన కలలతో, ఆశలతో, కోరికలతో మనం అడుగుపెట్టలేం. అందువలన ఈ స్వస్థత ఆరాధనలో బిడ్డలారా, మనము తల్లిదండ్రులతో కానీ, తోడ్పుట్టువులతో కానీ, భార్య భర్తతో కానీ, పిల్లలతో కానీ, ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ, మనకున్నటువంటి అన్ని రకాల కేసులు, ఇష్యూలు, ఇబ్బందులు, గాయాలు, వేదనలు అన్నీ కూడా ప్రభు స్పర్శ వలన స్వస్థత కావాలి ప్రభువా అని మనం ఈ సమయము ప్రార్థన చేయబోతున్నాం. ఈ గంట సేపు ఆంతరిక స్వస్థత ఆరాధనలో మీరు పాల్గొని, ప్రభువా, ఒక నూతన హృదయముతో, నూతన మనసుతో, నూతన ఆలోచనతో ఈ క్రిస్మస్ మీ రాకను కొనియాడటానికి మాకు కావలసినటువంటి ఆ ప్రసన్నతను అనుగ్రహించమని మనం ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఎవరి మీద ఎటువంటి కోపము, పక, ఈర్ష, అసూయ, వైరము, ఇటువంటి ఏ రకమైన చెడు, కీడు తలంపులతో, కీడు ఆలోచనతో, నెగటివ్ ఫ్రేమ్వర్క్తో 2022వ సంవత్సరంలో అడుగుపెట్టకుండా నూతనమైనటువంటి ఒక మనసును, నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి హృదయాన్ని ప్రభువా మాకు ప్రసాదించమని మనం ప్రార్థిస్తూ, దేవుని కృపావరముతో, దేవుని ఆశీర్వాదముతో, పరిశుద్ధాత్మ అనుగ్రహించు ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానముతో నూతన సంవత్సరం అడుగుపెట్టడానికి మనల్ని శుద్ధపరచుకుంటాం ప్రియబిడ్డలారా. అందువలన ఈ ఆంతరిక స్వస్థత ఆరాధనలో పాల్గొని సంపూర్ణమైన దేవుని ప్రసన్నత వలన ప్రాణాత్మ శరీరములకు స్వస్థత పొందుకోవటానికి బిడ్డలారా మీరు చేయవలసినటువంటి కొన్ని హోంవర్క్స్ ఉన్నాయి. నంబర్ 1, మీ ఇంట్లో ఈ ఆరాధన నడుస్తూ ఉండగా, లేదా మీ రూములో, మీ ఉంటున్నటువంటి ఆ వాతావరణములో ఎవరు మాట్లాడకుండా, ఎవరు ఏ పని చేయకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ సౌండ్ మీకు రాకుండా మీ ఇంటిని, ఆ వాతావరణాన్ని కొద్దిగా సైలెంట్గా ఉండేటట్లు, ప్రశాంతంగా ఉండేటట్లు మీరు చూడండి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్, శ్రద్ధ మనకు కావాలి. సాధ్యమైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ టీవీ స్క్రీన్ ముందు మీరు పిలువండి, అందరినీ కూర్చోపెట్టి అందరూ కలిసి ఈ స్వస్థత ఆరాధన మీరు పాల్గొనండి. రెండవదిగా బిడ్డలారా, మీరు నేల మీద కూర్చున్నా కానీ, కుర్చీ మీద కూర్చున్నా కానీ 1 గంట సేపు మీరు డిస్టర్బ్ కాకుండా నేను నడిపించే ఆరాధనలో మీరు చక్కగా పాల్గొనేలాగున మీరు ఒక మంచి పొజిషన్లో మీరు కూర్చోండి. మూడవదిగా బిడ్డలారా, దిక్కు చూడకుండా సంపూర్ణమైనటువంటి శ్రద్ధతో, భక్తితో ఈ దివస ప్రసాదంలో వేచేసినటువంటి ప్రభు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఈ ఆరాధన ద్వారా మిమ్మల్ని స్పర్శించి మీకు స్వస్థతను అనుగ్రహించేలాగున మంచి దేవభక్తితో, విశ్వాసముతో ఈ ఆరాధనలో మీరు పాల్గొనటానికి ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడ ఉన్నా 1 నిమిషం కళ్ళ మూసుకుని 2 చేతులు ప్రభు సన్నిధిలో మెల్లగా ఇలా చాచి తెరచి పట్టుకుని
మీ ఇంటిని, వాతావరణాన్ని, మీ ప్రాణాత్మ శరీరములను ఆ ప్రభు సన్నిధిలో ఒక కానుకగా సమర్పించి, దేవా, ఇదిగో నేను సిద్ధమై ఉన్నాను, వదిలిపెట్టడానికి, మన్నించటానికి, క్షమించటానికి, తగ్గించుకోవటానికి, స్వస్థతను పొందుకోవటానికి, నీ వాక్యాన్ని ఆలగించటానికి, నీ ప్రసన్నత కోసం వేంచేసి ఉన్నానయ్యా అనే మనస్సులో ప్రార్థన చేస్తూ సైలెంట్గా నీ నడిపించే ఆరాధనలో మీరు పాల్గొనండి. అందరూ చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, ఈ ఆరాధనలో నేను నా జీవితాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాను. నాకు జన్మమిచ్చిన తల్లిదండ్రులను మీకు అర్పిస్తూ ఉన్నాం. 9 నెలలు ఒక పిండమై తల్లి కడుపులో ఉన్న కాలము నేను జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. ప్రభువా, అమ్మలో గాని నాన్నలో గాని వచ్చిన మార్పు వలన ఇంటిలో జరిగిన సంఘటనల వలన అనారోగ్య అవస్థల వలన మనస్పర్ధల వలన కోపతాపాల వలన తల్లికి వచ్చిన తండ్రికి వచ్చిన మార్పులు నా జీవితములో ఏమైనా ఆంతరిక గాయాలకి దారి తీసి ఉంటే ఆ గాయాలన్నిటినీ నా నుండి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, బయట ప్రపంచములో ప్రమాదం వలన గాని న్యాచురల్ కెలామిటీస్ వలన గాని భయము వలన గాని మా అమ్మకి మా నాన్నకి ఏమైనా కీడు జరిగి ఉంటే ఘోరమైన సంఘటన జరిగి ఉంటే మా ఇంటిలో విపత్తులు జరిగి ఉంటే దాని వలన నా శరీరానికి నా మనస్సుకు నా ఆత్మకు ఏమైనా ఆంతరిక గాయములు వచ్చి ఉంటే నా చిన్ని మనస్సును నా నిష్కళంక హృదయాన్ని నీ సన్నిధిలో అర్పిస్తూ ఉన్నాను. తల్లి కడుపులో 9 నెలలు ఉన్న కాలము ఇదిగో ఈ ఆరాధనలో నేను సమర్పిస్తూ ఉన్నాను. నా తల్లిని నా తండ్రిని స్పర్శించండి. అమ్మ గర్భములో పిండమై ఉన్న నన్ను కూడా స్పర్శించండి. తెలుసో తెలియక నా మీదకి వచ్చిన అన్ని పాప ప్రభావాలను చెడు ప్రభావాలను నా నుండి పూర్తిగా తొలగించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తమును నా తల నుండి అది కాళ్ళ వరకు చిలకరించి నా శరీరమును మనస్సును ఆత్మను శుద్ధి చేయమని స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బిడ్డలారా, 2 చేతులు దివస ప్రసాదం వైపు పైకి లేపండి. ఒక చేతిలో మీ నాన్నను దేవునికి అర్పించండి, ఇంకొక చేతిలో మీ అమ్మను దేవునికి అర్పించండి. నీ తల్లి కడుపులో పిండమై ఉన్న 9 నెలలు ఉన్నటువంటి ఆ పశుపాపని, ఆ పశుపాప నువ్వే. మనస్సులో మీ తల్లి గర్భములో నీ ఉన్నావని తలంచుకుంటూ దేవునికేది అసాధ్యము కాదు అని నమ్మకముతో విశ్వాసముతో అమ్మ నాన్నలను స్పర్శించి కడుపులో ఉన్న బిడ్డను కూడా స్పర్శించి మంచి ఆరోగ్యమును
చేకూర్చమని, స్వస్థతను ఈ దివ్య సప్రసాదము నుండి దేవుడు నీవెక్కడ ఉన్నావో ఆ స్థలానికి దేవుడు నీకు ప్రసాదించాలని చేతుల పైకి లేపి ఒక్క నిమిషం దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించి ప్రార్థించు, స్తుతించి ప్రార్థించు. హల్లెలూయా, 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 ఆంతరిక సౌఖ్యమివ్వ నీవు రావా. రెండు చేతులను గుండె మీద పెట్టి నీ గుండెలో, నీ చిన్ని మనస్సులో, నీ శరీరములో ఆ దేవుని యొక్క స్పర్శ వలన స్వస్థత కలగాలని, మరి ముఖ్యంగా ఆంతర్య గాయముల నుండి స్వస్థత కలగాలని నేను పాడిన ఈ చిన్ని 2 లైన్ పాట నా తర్వాత ఒక ప్రార్థనగా మీరు రిపీట్ చేసి స్వస్థత కావాలని దాహముతో ప్రార్థించండి ప్రియబిడ్డలారా. ఆంతరిక సౌఖ్యమివ్వ నీవు రావా, దావీదు సుతుడా మాపై కరుణ చూపవా. అందరూ ఆంతరిక సౌఖ్యమివ్వ నీవు రావా, దావీదు సుతుడా మాపై కరుణ చూపవా. అందరూ కలిసి మరొకసారి. ఆంతరిక సౌఖ్యమివ్వ నీవు రావా, దావీదు సుతుడా మాపై కరుణ చూపవా. బిడ్డలారా, రెండవ స్టేజ్ ఏంటంటే నీ జననం మొదలుకొని మొట్టమొదట 5 సంవత్సరాల కాలము, సమయము. ఒక బిడ్డ జీవితములో తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల శ్రద్ధ, తల్లిదండ్రుల పరిచర్య ఎక్కువగా అవసరమై ఉన్న కాలమే మొదటి 5 సంవత్సరాలు. నిస్సహాయ అవస్థలో నీ ఉండగా, కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వలన కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి ఎక్కువగా పనుల వలన కావచ్చు, పేదరికం వలన కావచ్చు, ఒకవేళ ఇంట్లో పరిస్థితి బాగలేకపోతే లేదా తల్లికి కానీ బిడ్డకి కానీ వచ్చిన అనారోగ్య అవస్థ వలన కావచ్చు, కావలసినంత తల్లి ప్రేమ నీకు దొరకకపోతే, కావలసినంత తండ్రి ప్రేమ నీకు దొరకకపోతే, వారి కేర్, వారి కన్సర్న్, వారి సంరక్షణ నీకు దొరకకపోతే, ప్రియబిడ్డలారా, నీ జీవితములో ఎక్కువగా ప్రేమ అవసరమై ఉన్న సమయములో ఎవరి నుంచి అయితే నీవు ఎక్కువగా ప్రేమ ఆశించారో, కోరుకున్నావో అక్కడి నుంచి నీకు దొరకకపోతే, నిన్ను మొట్టమొదటిగా ప్రేమించేవారు మీ అమ్మ, మీ నాన్న, మీకు అక్క చెల్లెలుండే వారు, మీకు అన్న తమ్ముళ్ళు ఉండే వారే, సొంత రక్త సంబంధికులే. వారి ప్రేమయే నీ జీవితానికి మూలాధారం, మీ క్యారెక్టర్కి మూలాధారం, మీ స్వభావానికి మూలాధారం, మీ లోటుపాటులకి, నీ ఆంతరిక గాయాలకి
అన్నిటికీ మూలాధారం అదే. ఒక నిమిషం ఆలోచించుకో, మీ ఇంటి పరిస్థితి ఏంటి? కుటుంబ సభ్యులందరి మధ్యలో మంచి సఖ్యత ఉందా? మంచి ప్రేమ ఉందా? మీ అమ్మకి నాన్నకి మన చెడు అలవాట్లు ఉన్నాయా? మీ ఇంట్లో అందరూ కలిసిమెలిసి ప్రేమతో జీవించే ఒక మంచి అలవాటు ఉందా? నీవు మంచి క్రమశిక్షణలో, తల్లిదండ్రుల ప్రేమలో, పరిచర్యలో పెరిగే ఒక మంచి వాతావరణం మీ ఇంట్లో అప్పుడు ఉన్నదా? మీకు జ్ఞాపకము లేని, నీకు గుర్తింపు కూడా లేని ఆ ప్రాచీన కాలములో వాస్తవంగా ఏం జరిగిందో బిడలారా మీకు జ్ఞాపక శక్తి లేకపోవచ్చు. కానీ సర్వజ్ఞాని అయిన, అన్నిటినీ ఎరిగి ఉన్న దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నా చిన్ని వయసులో ఒక శిశువుగా ఉన్నటువంటి ప్రాయములో అమ్మ నుండి, నాన్న నుండి, కుటుంబ పరిస్థితి నుండి, రక్త సంబంధికుల నుండి నాకు కలిగిన, నాకు వచ్చిన ఏమైనా గాయం, వేదనలు, బాధలు, లోటుపాటులు, ఆంద్రే గాయాలు నాలో జరిగి ఉంటే దేవా, నా గతం నాకు గుర్తు లేదు దేవా, నాకు తెలవదయ్యా. కానీ నాకు తెలవకుండా ఇటువంటి పరిస్థితి నాలో ఆంద్రే గాయాలు కలిగించి ఉంటే ఈ ఆరాధనలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మా అమ్మని, నాన్నని ప్రేమించటానికి, నా తోడ్పుట్టువులని అంగీకరించటానికి, వారితో సఖ్యత కలిగి జీవించటానికి నాకు ఏమైనా ఆటంకములు ఉండే వాటిని తొలగించండి. నా శరీరాన్ని, నా చిన్ని మనస్సును, నా హృదయాన్ని తాకి ప్రభువా, నాకు ఈ ఆరాధనలో స్వస్థతను అనుగ్రహించి నన్ను దీవించమని మన ప్రభు సన్నిధిలో మరొకసారి ఆంతరిక సౌఖ్యం ఇవ్వ, నీవు రావా అని ఈ పాటను పాడుకుంటూ మన ప్రభు స్వస్థత కోసం ప్రార్థిస్తాం. మనం కలిసి పాడుతాం. రేపట్లారా రెండో చేతులు మీరు ప్రభు సన్నిధిలో మెల్లగా చాచి తెరచి పట్టుకొని విశ్వాసముతో ప్రార్థించండి. పాడదాం. ఆంతరిక సౌఖ్యమివ్వ, నీవు రావా, దావీదు సుతుడమాపై కరుణ చూపవా. ఆంతరిక సౌఖ్యమివ్వ, నీవు రావా, దావీదు సుతుడనాకు కరుణ చూపవా. అందరూ కలిసి మరొకసారి. ఆంతరిక సౌఖ్యమివ్వ, నీవు రావా, దావీదు సుతుడమాపై కరుణ చూపవా. ఆంతరిక స్వస్థత ఆరాధనలో మూడవ అంశం బిడ్డలారా, 4-5 వయసు ప్రాయం అంటే మీ అమ్మ, మీ నాన్న స్కూల్లో కానీ, నర్సరీలో కానీ, ఎల్కేజీలో కానీ, యూకేజీలో కానీ అడ్మిషన్ తీసుకుని నిన్ను స్కూల్కి తీసుకెళ్లే వయసు అండి. మొట్టమొదటిసారిగా అమ్మను వదిలిపెట్టి, నాన్నను వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కానీ, ఉదయం నుంచి సాయంకాలం వరకు కానీ స్కూల్లో నీకు తెలియని, పరిచయము లేని, అపరిచితులైన ఉపాధ్యాయకుల దగ్గర నీవు టైం గడిపినటువంటి రోజులు. ఏడుస్తూ ఏడుస్తూ స్కూల్కి వెళ్ళి ఉండవచ్చు నువ్వు. అమ్మ కానీ నాన్న కానీ కొట్టి, తిట్టి, లాక్కొండు స్కూల్కి తీసుకువెళ్ళారేమో. అమ్మ కావాలి, నాన్న కావాలని స్కూల్లో ఏడుస్తూ ఉండగా నిన్ను ఉపాధ్యాయులు శిక్షించారేమో, రూములో వేసి తలుపేశారేమో,
బలవంతంగా నీ చేయి పట్టుకుని నిన్ను ఆ స్కూలులో, నర్సరీలో నిన్ను కూర్చోబెట్టారేమో. ఒకవేళ వెక్కి వెక్కి ఏడ్చే సమయం నీ గుండెలో, మనస్సులో ఆంతర్య గాయములు కలిగి ఉండవచ్చేమో. బిడ్డలారా, ఈ స్కూల్ జీవిత కాలము అనగా ఎల్కేజీ, యూకేజీ మొదలుకొని నీవు 6, 7వ తరగతి వరకు హాస్టల్లో ఉండి చదివావా, స్కూల్లో ఉన్నావా, డే స్కాలర్స్గా వెచ్చిపోయావా? ఈ పరిస్థితిని ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. చదువులో, క్లాసులో, స్కూలులో, హాస్టల్లో ఉపాధ్యాయులతో ఉన్నటువంటి సంబంధము, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్తో ఉన్నటువంటి సంబంధము, నీకు కలిగిన వచ్చినటువంటి చెడు ప్రభావాలు ఒకవేళ నీకు గుర్తుండవచ్చు. ఉపాధ్యాయుల క్రమశిక్షణ, ఉపాధ్యాయులు పలికిన మాటల, సరిగా పరీక్ష రాయలేక పరీక్షలో ఓడిపోయే సంఘటనల, స్కూల్ జీవిత కాలములో బిడ్డలారా తెలుసో తెలియక ఎన్నో సంఘటనలు జరిగాయి. కొన్ని నీకు గుర్తుండవచ్చు, కొన్ని అస్సలే గుర్తు లేకపోవచ్చు. కానీ నీకు తెలవకుండా నీ అంతరంగములో, నీ మనస్సులో కలిగినటువంటి ఆలోచనలు, భావాలు, ఆంతర్య గాయాలు, వేదనలు, ఒంటరితనము, అవి అన్నిటినీ ఈ ఆరాధనలో ప్రభు సన్నిధిలో మనం సమర్పిస్తాం. బిడ్డలారా, ఆ ప్రభు పుట్టినది మొదలుకొని నీ విషయమై శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు కాబట్టి నీకు స్వస్థత ఇవ్వాలని కోరుకున్నాడు కనుక ఈ ఆరాధనలో మరొకసారి 2 చేతులు మీ ముందు మెల్లగా చాచి పట్టుకొని, ప్రభువా, నా స్కూల్ జీవితకాల మొదటి 7 సంవత్సరాలు నాలో కలిగిన ఏమైనా ఆంతర్య గాయాల వలన ఈరోజు నాకు చెడు అలవాట్లు ఉంటే, ఏమైనా పాప బంధకాలు నాలో ఉంటే, నన్ను తాకి, నన్ను ముట్టి, నాకు స్వస్థతను, నాకు నీ ప్రసన్నతను అనుగ్రహించండి, నన్ను నూతనపరచండి ప్రభువా. చిన్నప్పటి నుంచి నాలో కలిగిన, నేను మోసుకుంటూ వస్తున్న భారమును నీ సన్నిధిలో నీ పాదాల చెంత దించి స్వతంత్రమైనటువంటి ఒక జీవితం జీవించే కృప నాకు ఈ ఆరాధనలు అనుగ్రహించండి ప్రభువా అని మరొకసారి 2 చేతులు ప్రభు ముందు మెల్లగా చాచి పట్టుకొని, ఆంతరిక స్వస్థత నాకు అనుగ్రహించండి దేవా అని ఈ పాటను ప్రార్థనగా బలచి మనం ప్రార్థిద్దాం. బిడ్డలారా, ఆంతరిక సౌఖ్యమివ్వ నీవు రావా, దావీదు సుతుడ నాపై కరుణ చూపవా. ఆంతరిక సౌఖ్యమివ్వ నీవు రావా, దావీదు సుతుడ మాపై కరుణ చూపవా. మరొకసారి, ఆంతరిక సౌఖ్యమివ్వ నీవు రావా, దావీదు సుతుడ మాపై కరుణ చూపవా. ప్రియబిడ్డలారా, హై స్కూల్ 8, 9, 10 క్లాసులలో నీ శరీరములో, శరీర అవయవాలలో మార్పులు వచ్చే వయసు.
కొత్త కొత్త కోరికలు, ఆశలు, కలలు మనసులో పెట్టుకునేటువంటి వయసు. ప్రేమించాలని, ప్రేమించబడాలని, ఫ్రెండ్షిప్ కావాలని, సామాజిక జీవితంలో నాకు ఒక గుర్తింపు ఉండాలని నీవు ఆశించే కాలం. అలాగే లోక సంబంధమైనటువంటి మార్గాలలో నడవాలని, చిన్న చిన్న తప్పులు, పొరపాటులు స్నేహితులతో కలిసి చేయాలని, ఎక్స్పెరిమెంట్స్ చేయటానికి ఒక ఆశ కలుగుతూ ఉన్నటువంటి సమయం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఈ సమయాన్ని మనము ఈ ఆరాధనలో గుర్తించుకుందాం, ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. నీవు కోరుకున్న వ్యక్తుల దగ్గర నుండి ప్రేమ నిరాకరించబడినట్లయితే ప్రేమ సంబంధములో నీకు బాధ కలిగి ఉంటే అటువంటి సంఘటనలు ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ అడలసెన్స్లో దుర్వినియోగం చేయబడే సమయము ఇది. నీ అనుమతి లేకుండా, నీ పర్మిషన్ లేకుండా ఎదుటి వ్యక్తి లైంగికంగా, శారీరకంగా నిన్ను వాడుకోవాలని, నీ అనుమతి లేకుండా లైంగిక ఆసక్తి తీర్చాలని ఆ దాహముతో నీతో తప్పుడుగా ప్రవర్తించి ఉంటే బలాత్కారమైనటువంటి లైంగిక కార్యములు నీలో జరిగి ఉంటే, బిడ్డలారా, అటువంటి సంఘటనలు మరి ముఖ్యంగా అమ్మాయిలు, ఆడవాళ్ళు మర్చిపోలేరు, ఎవరికీ చెప్పలేరు. చెప్తే పరువు పోతుంది, చెప్పకుండా ఉండే ప్రాణం పోతుంది అని ఆ భారం మోస్తూ 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 చెప్తే ఏమైనా గొడవలు అవుతాయా, ఏం జరగబోతుందో భయపడి, ఒకవేళ కొంతమంది బెదిరించి నిన్ను నోరు మోపించి ఉన్నారేమో. చదువు సంబంధమైన, స్కూల్ సంబంధమైన, ఫ్రెండ్షిప్ సంబంధమైన, బయట వ్యవహారాల సంబంధమైన ఇటువంటి సంఘటనలు ఒక వ్యక్తి పెరుగుతూ ఉండగా, ఎదుగుతూ ఉండగా ఎన్నో తెలుసో తెలియక జరుగుతాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ఆరాధనలో అటువంటి సంఘటనలు చాలా లోతైన ప్రభావం నీలో తీసుకువస్తూ ఉన్నాయి కాబట్టి, అది నీ జీవిత గతిని మార్చేస్తూ ఉంది కాబట్టి, నీ క్యారెక్టర్ నిర్ణయిస్తూ ఉంది కాబట్టి, నువ్వు ఆల్రెడీ శారీరకంగా, మానసికంగా ఎదిగావు కాబట్టి, ఈ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. నీ తల నుండి అది కాళ్ళ వరకు నీ ప్రతి శారీరక అవయవాలను దేవునికి అర్పించండి. పాపమచ్చలతో కూడిన, పాప మరకలతో కూడినటువంటి తలంపులు, ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి అంటే వాటిని కూడా దేవుని సన్నిధిలో అర్పించండి. ప్రియబిడ్డలారా, యేసు రక్తము నీ సకల ఆంతరిక గాయాల నుండి, మానసిక వేదన నుండి పూర్తిగా స్వస్థపరచు. ఆ కలవరి రక్తం మీపై ఆయన చిలకరించి నీ శరీర, మనస్సు, ఆత్మలను స్వస్థపరచే ఈ పవర్ఫుల్ పాటను 2 చేతుల గుండె మీద పెట్టి నేనే పాడిన తర్వాత నా తర్వాత పాడండి. కళ్ళు మూసుకొని ఆ యేసు రక్తము ఈ దివ్య సప్రసాదము నుండి ప్రవహిస్తూ నువ్వు ఎక్కడ ఉన్నావో నిన్ను తాకి ముట్టి
పూర్తిగా సంపూర్ణ స్వస్థతను ప్రసాదించు. ఆ వాగ్దానాలను మనసు ధ్యానించుకుంటూ పడదాం. సేవలో నాకై కార్చెను యేసు రక్తము. అందరూ సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. పిల్లరా, రెండు చేతులు దివ్య ప్రసాదం వైపు చాచి పట్టుకుని మనం కలిసి మరొకసారి పడదాం. ఈ పాట అద్భుతకరమైనటువంటి పాపక్షమాపణను, అద్భుతకరమైన ఆంతరిక స్వస్థతను, విడుదలను కలిగించు ఆ రక్తం. విశ్వాసముతో చేతులపైకి లేపి మాతో కలిసి పాడండి. సేవలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అందరూ కలిసి యేసు రక్తము కలిసి పడదామా? యేసు రక్తము ప్రభు యేసు రక్తము. మరొకసారి యేసు రక్తము ప్రభు యేసు రక్తము. అమూల్యమైన అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన అమూల్యమైన రక్తము
రక్తము యేసు రక్తము స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమా, యేసు రక్తమా, జీవజలమా, ఈ ఆరాధనలో పాల్గొన్న ఈ బిడ్డలని ఆంతరిక గాయముల నుండి స్వస్థపరచండి, ఆంతరిక గాయముల నుండి విడిపించండి ప్రభువా అని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. యేసు రక్తం ప్రవహించునుగాక, యేసు రక్తం ప్రవహించునుగాక, యేసు రక్తం ప్రవహించునుగాక. హల్లెలూయా హల్లెలూయా ప్రియబిడ్డలారా, ఆంతరిక స్వస్థత ఆరాధనలో నెక్స్ట్ స్టేజ్, నీవు స్కూల్ జీవితం ముగించి ఇంటర్మీడియట్ కానీ, కాలేజ్ కానీ, డిగ్రీలు కానీ, ఉద్యోగం చేయటానికి రకరకాల స్థలాలకి నీవు వెళ్ళిపోతూ ఉంటావు. నాకు ఫ్రీడమ్ కావాలని, స్వతంత్రం కావాలని, నేను సొంత ఇష్ట ప్రకారం జీవించాలని, ఉండాలని, నాకు డబ్బు కావాలని, బైకులు కావాలని, నాకు మంచి మంచి డ్రెస్సులు కావాలని, బంగారం కావాలని, ఫ్రెండ్షిప్ కావాలని, ప్రేమ కావాలని, అమ్మాయిల అబ్బాయిల సహవాసం సంబంధం కావాలని, లైంగిక ఆసక్తులు తీర్చాలని కోరుకున్నటువంటి కాలమే ఈ యవ్వన కాలం, అడలసెన్స్ పీరియడ్. మందు తాగటానికి, పొగ తాగటానికి, మత్తు మందులు తినటానికి, లవ్ అఫైర్లో పడిపోవటానికి, తల్లిదండ్రులను ఎదిరించటానికి, అబద్ధాలు ఆడటానికి, మోసం చేయటానికి, దొంగతనం చేయటానికి, లైంగిక ఆసక్తులు తీర్చటానికి, సినిమాలు షికార్లకి వెళ్ళటానికి, అన్ని విధములైనటువంటి చెడు అలవాటులకి అమ్మాయిలు అబ్బాయిలు గురి అవుతున్న వెళ్ళిపోతున్నటువంటి సమయం, కాలం బిడ్డలారా. ఈ సమయం, ఈ వయసు నీ క్యారెక్టర్ని ఫామ్ చేస్తూ ఉండి, ఈ సమయం నీ గుండెని ఫామ్ చేస్తూ ఉంది, ఈ సమయం నీ స్వభావాన్ని క్రియేట్ చేస్తూ ఉంది, ఈ సమయం నీ జీవిత గమ్యం నిర్ణయిస్తూ ఉండి, ఈ సమయం. బిడ్డలారా, అనేక సంఘటనలు, అనేక మంది వ్యక్తులు, అనేక స్థలాలలో ఒక సముద్రం లాంటి ఎక్స్పీరియన్సెస్ నీకు ఈ సమయంలో గుర్తుకు వస్తాయి. అవి అన్నిటిలో కొన్ని నీలో లోతైన ప్రభావాలు తీసుకువస్తాయి, కొన్ని నీ జీవితాన్ని మార్చేస్తుంది. యాక్సిడెంట్ అయి ఉండవచ్చు, ప్రమాదం జరిగి ఉండవచ్చు, లవ్ రిలేషన్షిప్లో మోసపోయి ఉండవచ్చు, నీ కోరుకున్నవి జరగకుండా, సంభవించకుండా నిరాశలో, నిస్పృహలో పడిపోయి ఉండవచ్చు. బిడ్డలారా, ఇవి అన్నిటినీ ఈ ఆరాధన సమయంలో మనం ప్రభు సన్నిధిలో తీసుకువస్తాం, సమర్పిస్తాం. నేను చెప్పే ప్రార్థన తర్వాత చెప్పండి. యేసయ్యా, ఈ ఆరాధనలో నా యవ్వన కాలమును నీ సన్నిధికి సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువా, నా ఆలోచనల ప్రకారము, నా తలంపుల ప్రకారము ఎన్నో పాపాలు చేసుకుంటూ నేను తిరిగాను. తల్లిదండ్రులను ఎదిరించాను, దూషించాను, అహంకారముతో, గర్వముతో నేను తిరిగాను. స్వభావాన్ని, చదువుని, నా ఫ్యూచర్
ఫ్యూచర్ని, నా ఫ్యూచర్ని, నా భవిష్యత్తుని ఏది కూడా లెక్క చేయక శారీరక కోరికలను తీర్చటానికి నా ఆంతరిక సంతృప్తి తీర్చటానికి నేను దేవుని నుంచి దూరమయ్యాను, ఇంటి నుంచి దూరమయ్యాను, రక్త సంబంధికుల నుండి దూరమైపోయాను, పాపాలకి సైతాన ప్రభావాలకి గురి అయిపోయి ఉన్నాను. యేసయ్యా, ఈ ఆరాధనలో నా జీవితాన్ని నీ సన్నిధికి సమర్పిస్తూ ఉన్నాను. నా పాపములు మన్నించండి. నాకు కలిగిన ఆంతరిక గాయాలను స్పర్శతపరచండి. నాకు మానసికమైన ఆంతరికమైన ఆధ్యాత్మికమైన స్పష్టతను అనుగ్రహించండి. నా స్వభావాన్ని మార్చండి. నా క్యారెక్టర్ని మార్చండి. నా గుండెలో నా మనసులో ప్రేమ, గౌరవము, మర్యాదను, దైవ భక్తిని, దైవ ప్రేమను, మంచితనమును నాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనలో నన్ను తాకి నన్ను ముట్టి స్వస్థపరచమని, నూతన జీవితమును నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. రెండు చేతుల పైకి లేపి దివస ప్రసాదం వైపు ఎత్తి పట్టుకోండి. ఈ యవన కాలం చాలా ముఖ్యమైన ఒక సమయం కాబట్టి, వందలాది అనుభవాలు కలిగి ఉన్న సమయం కాబట్టి చేతుల పైకి లేపి ఆ ప్రభు ప్రసన్నత స్పర్శ నీకు రావాలని, స్వస్థత కలగాలని చేతుల పైకి లేపి ఒక్కసారి దేవుని గొంతెత్తి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించు ప్రార్థించు. హల్లెలూయా, 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 పిల్లల రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి. దేవుని ప్రేమాగ్నితో, దేవుని కరుణతో, కృపతో నీ గుండెని, నీ మనస్సును నీవు నింపుకోండి. నిన్ను అమ్మ ప్రేమించకపోయినా, నాన్న ప్రేమించకపోయినా, ఎవరు చేయి విడిచినా, నీ విమోచకుడు, నీ రక్షకుడు నీకెప్పుడు సమీపమునే ఉంటాడు. నీలా ప్రేమించేదెవరు? నీలా నా తప్పులు పాపములు మన్నించేదెవరున్నారయ్యా? ప్రాణం పోసి, రక్తం ధారగా పోసి నన్ను మరలా సంపాదించే దేవుడు నీవేనని ఈ ఆరాధనలో ఆ ప్రభు పాదాలు పట్టుకొని ఈ ఒక పాటని ఒక ప్రార్థనగా మలచి, తల్లి తండ్రులు విడిచిపెట్టిన, ఏది కలిగినా ఏది రాకపోయినా ఈ ఆరాధన నుండి శక్తి ప్రవహించబడి నువ్వెక్కడ ఉన్నావో నీ సన్నిధికి స్వస్థతగా, విడుదలగా రావాలని నేను పాడే పాట నా తర్వాత పాడి ఒక ప్రార్థనగా ప్రభు సన్నిధి కోసం కోరుకుందాం, ప్రార్థిస్తాం. బిడ్డలారా, నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? ప్రాణము పోసి వెలని
వెలనిచ్చి కొన్న నీ ప్రేమకు సాటెవరు? ప్రాణము పోసి వెలనిచ్చి కొన్న నీ ప్రేమకు సాటెవరు? నీ ప్రేమకు హత్తే లేదు, నీ ప్రేమకు హద్దే లేదు. అందరూ కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. వేదనలో ఆవేదనలో గుండె పగిలిన వేళ ప్రభు నువ్వు నాకు తోడై ఉండండి, నన్ను ఓదార్చండి, ఆంతరిక స్వస్థత నాకు అనుగ్రహించండి ప్రభువా. నీవు తప్ప నాకు మరొక్కడు లేడు. నన్ను పూర్తిగా శరీర మనస్సు ఆత్మలతో ఇదిగో అర్పిస్తున్నామని బిడ్డలారా పూర్తిగా సమర్పించు. ఆయన నిన్ను స్పర్శిస్తాడు, నీకు స్వస్థత ఇస్తాడండి. విశ్వాసముతో నా ప్రార్థించు. వేదనతో ఆవేదనతో గుండె చెదరిన వేళ, వేదనతో ఆవేదనతో గుండె చెదరిన వేళ, ఆశ నిరాశల వలయములో నేను చిక్కిన వేళ, ఆశ నిరాశల వలయములో నేను చిక్కిన వేళ, ఎవరు లేని భయముతో మరణ ఛాయలు తిరుగాడగా, ఎవరు లేని భయముతో మరణ ఛాయలు తిరుగాడగా, నాకై మరణించిన యేసుని ప్రేమ, నాకై మరణించిన యేసుని ప్రేమ. హల్లెలూయా. చేతులు పైకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, ప్రాణము పోసి వెలనిచ్చి కొన్న నీ ప్రేమకు సాటెవరు, ప్రాణము పోసి వెలనిచ్చి కొన్న నీ ప్రేమకు సాటెవరు, నీ ప్రేమకు హత్తే లేదు,
ప్రేమకు హద్దే లేదు. హల్లెలూయా. చేతులు విప్పి పాడండి అందరూ కలిసి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. మరొకసారి హల్లెలూయా. చేతులు విప్పి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ప్రియబిడ్డలారా, ఈ ఆంతరిక స్వస్థత ఆరాధన చివరి అంశములో మనమున్నాం. అదేమిటంటే, నీకు వివాహము జరిగిన రోజు నుండి ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు అయ్యాయో ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో. భర్తతో సుఖపడాలి, భార్యతో సుఖపడాలి, సంసార జీవితము నేను జీవించాలి అని వందలాది కోరికలతో, వేలాది ఆశలతో నువ్వు పెళ్లి చేసుకున్నావు, పెళ్లికి ఒప్పుకున్నావు. భర్త చేయి పట్టుకుని అమ్మ నాన్నను వదిలిపెట్టి, తోడ్పుట్టుములు వదిలిపెట్టి భర్త ఇంటికి వెళ్ళిన నువ్వు ఈరోజు ఎలా ఉంటున్నావు? భార్యని ఇంటికి తీసుకొచ్చిన నీవు ఇప్పుడు ఎలా ఉన్నావు? అత్తమ్మతో, మామయ్యతో, ఇన్లాస్లతో నీవు జీవిస్తున్న, గడుపుతున్న జీవితము ఎలా ఉన్నది? ఒక అమ్మగా, ఒక నాన్నగా పిల్లలని కని పెంచిన నువ్వు సంసార కుటుంబ జీవిత సంతృప్తిని పొందుతూ ఉన్నావా? పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతూ ఉన్నావా, లేదా సంతోషిస్తూ ఉన్నావా? జీవిత ఒడిదుడుకులలో విరిగి నలిగిపోతూ ఉన్నావా, లేదా ధైర్యంగా, బలంగా నిలబడుతూ ఉన్నావా? నీ జీవిత మార్గములలో నీ ముందు కొండలాగా నిలబడుతున్న సవాల్ని ఎదుర్కొంటున్నావా? సవాలు ముందు ఆన్సర్ లేకుండా శ్రమలు తలదించి నీవు కృంగిపోయి ఉన్నావా? భర్త వలన, భార్య వలన, ఇన్లోస్ వలన కలిగినటువంటి ఆంతరిక గాయాలను మోస్తూ మోస్తూ ఇక నా వల్ల కాదని, భారం మోయలేనని నువ్వు ఏడుస్తూ రహస్యంగా ఉంటున్నావా? రాత్రి ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నావా, లేదా దిండు నీ కన్నీటితో తడబెట్టి టైం గడుపుతూ ఉన్నావా? రహస్యంగా లోపల ఏడుస్తూ అసలు దేవుడు ఉన్నాడా, నా బ్రతుకెందుకు ఇలా అయిపోయింది, చచ్చిపోతే బాగుందని ఆత్మహత్య గురించి ఆలోచిస్తూ ఉన్నావా? లేదా నీ జీవితము యేసుక్రీస్తుతో పాటు ఆయన చేయి పట్టుకొని ప్రార్థనలో, విశ్వాసములో, దేవుని ప్రసన్నతలో నీ ముందుకు నడిపిస్తూ ఉన్నావా? నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? ముసలి వయసులో మనవుడు, మనవరాలు నీకుంటారు. కోడలు మీ ఇంటికి వస్తుంది, అల్లుళ్ళు ఇంటికి వస్తారు. ఒకవేళ నీ భార్యని కానీ, భర్తని కానీ ఎవరో ఒకరిని పోగొట్టుకున్నారేమో, మరణం తీసివేశారేమో, అమ్మ కానీ నాన్న కానీ నీకు లేకపోయి ఉండవచ్చు. బిడ్డలారా, ఇటువంటి ఎన్నో రకరకాల పరిస్థితుల్లో ఉన్నావు నీవు. మరి ముఖ్యం కరోనా మహమ్మారి వలన ఈ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉన్నారేమో. ఈ ఆంతరిక స్వస్థత ఆరాధన చివరి గడియలో మీకున్నటువంటి కన్నీరు, నీకున్నటువంటి భారం, నీకున్నటువంటి బరువు నిన్ను సృష్టించే దేవుడు
నిన్ను కలుగజేసే దేవుని దగ్గర మనం ధారపోసి ప్రార్థిస్తాం. నిన్ను సృష్టించే దేవునికి నిన్ను గురించి ఒక ప్రణాళిక తప్పకుండా ఉంది. బిడ్డ, ఈ ఆరాధన చివరి పాట మనం పాడుతూ ఉండగా నీ కన్నీటి తుడిచే ఒక దేవుడు ఉన్నాడని, ఆంతరికమైనటువంటి బరువును భారమును తీసివేసే దేవుడు ఉన్నాడని, భారముచ్చే అలస్య సొలస్యని బిడ్డలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి వసగదను అని మత్తయి 11:28-29 పలికినటువంటి యేసుక్రీస్తు ఈ రాత్రి ఆరాధనలో నీ గుండె బరువును, నీ గుండె భారమును, విరిగి నలిగిపోయిన సంకటనలు, అనుభవాలను, కరోనా మహమ్మారి తెచ్చిపెట్టినటువంటి ఆవేదనలను పూర్తిగా తొలగించి నీ ఇంటిని ఒక ప్రార్థన మందిరముగా, నీ ఇంటిని ప్రార్థన ఒక భవనముగా, నీ ఇంట్లో దేవుని ప్రసన్నత కలిగి జీవించేలాగున, అందరినీ మన్నింపు కోరుకుంటూ సఖ్యతపడి జీవించేలాగున మీ ఇంటిలో దేవునికి ప్రముఖ స్థానం ఇచ్చి ఆయన ఇంటి యజమానిగా స్థాపించి ప్రతిష్ఠించి ఈ చివరి ఆరాధన పాట పాడుతూ ఉండగా ప్రభు సన్నిధిలో నేను పాడిన తర్వాత నా తర్వాత ఈ పాట పాడి నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను ప్రేమించు లాలించే దైవమని ఆ ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుంటూ పాడదాం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నిత్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతో నేనున్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. నేనే నిన్ను ప్రేమించు దైవం, నిన్ను లాలించే దేవుడవు నేనే. నీ గాయాలన్నిటినీ స్వస్థపరచు ఒక దేవుడు ఈ ఆరాధనలో, ఈ దివస ప్రసాదాలు వేయించేసి ఉన్నాడని నమ్మకమవుతూ బిడ్డ ఈ పాటను ప్రార్థనగా మలచి పాడదాం, ప్రార్థిస్తాం, ఆశతో ఉంటాం. నేనే నిన్ను ప్రేమించు దైవం, నేనే నిన్ను లాలించు దైవం, నేనే నిన్ను ప్రేమించు దైవం, నేనే నిన్ను లాలించు దైవం, నేనే నీ గాయాలు స్వస్థత పరిచే జీవన దాయక దైవం. నేనే నీ గాయాలు స్వస్థత పరిచే జీవన దాయక దైవం. కలిసి పడదాం. భయపడకు, భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతో నేనున్నానుగా. భయపడకు, భయపడకు నా బంగారు బిడ్డ,
నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను చంద్రపైకి లేపి భయపడకు, అందరూ కలిసి పడదామా? భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు, ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు, ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు, ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. బిడ్డలారా, ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదం మనం స్వీకరించబోతూ ఉన్నాం. మీరెక్కడ ఉన్నా ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషం మోకరించండి. శిరములు వంచి రెండు చేతులు చాచి ఈ చివరి ఆశీర్వాదం మీకు స్వస్థతగా, దేవుని ప్రసన్నతగా, విడుదలగా రావాలని ఆశతో ఎదురు చూస్తూ ఉండండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మమ్మ సుధాకరి నుంచి కాచిగా పడిన ప్రభువా, గదవగ గంట సేపు నీ సన్నదిలో, ఆరాధనలో, ప్రార్థనలో ఉన్న బిడ్డలపై నీ చల్లని చూపును ఉంచమని ప్రార్థిస్తున్నాను. పుట్టినది మొదలుకొని ఈ క్షణం వరకు శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైనటువంటి ఆంతరిక గాయాల నుండి, శారీరక రోగాల నుండి, ఆధ్యాత్మిక ఆటంకముల నుండి ఈ బిడ్డలకి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎన్నో ఆశలతో, కోరికలతో ఈ ధ్యాన వడక్క 3వ రోజు చివరి ఆరాధనలో చివరి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలపై ఈ ఆశీర్వాదం స్వస్థతగా, విడుదలగా నీవు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ తెలుగు ధ్యాన వడకములో పాల్గొని ఈ బిడ్డలు సాక్షిగా మారునుగాక. వారు నీకు తగిన పుత్రీ పుత్రులుగా జీవింతురుగాక. నూతన జీవితమును, నూతన మనస్సును, నూతన హృదయాన్ని, నూతన ఆత్మలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు
మిమ్మందరిని దీవించి సదా సర్వదా స్వస్థతను విడుదలను అనుగ్రహించునుగాక.